మాకైతే ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం ఈజీగా. 1 అవర్ కూడా పట్టదు, ఎందుకంటే ఈ స్పీడ్ లిమిట్ ఉంది కదా, ఈ రోడ్ది 120 అనమాట. దీనికం ఈ షూ వేస్తే స్టాండ్ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. నాకైతే సేమ్ ఆస్ట్రేలియా వైబ్సే గుర్తొస్తున్నాయి. సేమ్ అంటే సేమ్ మన ఆలిస్ స్ప్రింగ్స్ నుంచి డార్విన్ పోతుంటే ఎట్లుందో రోడ్డు అట్లనే ఉంది. నాకు ఈ కొండల్ని చూస్తుంటే లదాఖ్లో మనకి లే నుంచి న్యూబ్రా వ్యాలీ వెళ్ళేటప్పుడు వస్తాయి అనమాట కొన్ని కొండలు, సేమ్ అట్లనే ఉన్నాయి, సేమ్ అదే కలర్లా. బాయ్ 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 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. నమీబియా లోపలికి కూడా ఎంటర్ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడైతే మనం సౌత్ ఆఫ్రికా నమీబియా బార్డర్లో ఉన్నాం. ఈరోజు సౌత్ ఆఫ్రికా నుంచి వేరే దేశంకి, కొత్త దేశమైన నమీబియాకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 68 కిలోమీటర్స్ 67 కిలోమీటర్స్ ఉంది బార్డర్కి. లాస్ట్ వీడియోలో నేను 30-40 అని చెప్పిన, బట్ నేను మ్యాప్స్కి వెళ్ళి చూసిన తర్వాత 68 ఉంది. మాకైతే ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం ఈజీగా. 1 అవర్ కూడా పట్టదు, ఎందుకంటే ఈ స్పీడ్ లిమిట్ ఉంది కదా, ఈ రోడ్ది 120 అనమాట. హార్డ్లీ ఒక 40 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము ఇక్కడ నుంచి ఒకసారి స్టార్ట్ చేసేసినాం అంటే బైక్స్ మీద అయితే మేము మార్నింగ్ వచ్చి చూసినప్పుడు అంతా చెమ్మ, ఇంకా నేను ఇంకా దుడుచుకోలేదు సీటు కూడా చూడండి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా టెంపరేచర్ అయితే మాత్రం సేమ్ కేప్ టౌన్లో ఎంత అయితే ఉందో 14 డిగ్రీస్ ఇప్పుడైతే అట్లనే ఉంది. బట్ కొంచెం సేపు అయినాక, ఒక గంట 2 గంటలు అయినాక మాత్రం కేప్ టౌన్ కన్నా ఒక 7-8 డిగ్రీస్ ఎక్కువనే చూపిస్తుంది ఇక్కడ. ఈ ప్లేస్ అయితే మాత్రం మాకు బాగా నచ్చింది. కాకుండా ఏంటంటే మాకు ఇద్దరికి నైట్ టైంలో ఎవ్రీ ఒక అర్ధ గంటకి, ఎవ్రీ ఒక 20 నిమిషాలకి మెలకువ. అసలు కరెక్ట్గా నిద్ర అయితే పట్టలేదు. మొత్తం హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇటు పడుకుంటే మళ్ళీ ఇటు తిరగాలి మేలుకు వస్తూనే ఉంది. నాకే ఇట్ అయింది అనుకున్నా, సేమ్ చెర్రీకి కూడా అట్లా అయిందంట. ఏదో సంథింగ్ ఇంట్లో ఉంది. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను మీకు, ఇక్కడ ఇండియన్స్ ఎవరైనా వస్తే మాట్లాడతా అని చెప్పేసి. ఆయన అయితే కనిపించలేదు, ఆయన కోసం మేము వెయిట్ చేసినాం. వచ్చిన తర్వాత మేబీ మేము డోర్ వేసుకొని ఉన్నాం, అందుకని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ఆయన రాలేదేమో. బట్ మేమైతే ఇంకా ఆయన చూడలేదు. ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది, ఆల్ సెట్. ఇంకా ఇవ్వండి, రోజు నేను ఇదే వేసుకుంటున్నా. ప్రొటెక్షన్ అంతా చూసారు కదా, ఇక్కడ చీకలే ఇక్కడ తొడ మీద ఇవన్నీ కూడా మొత్తం వీటి మీద నుంచి టీషర్ట్ వేసేస్తున్నా. చాలా మందికి రైడింగ్ గేర్ వేసుకోవట్లే అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇంకేం లేట్ చేయకుండా మనమైతే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. రైట్, ఇంకా మనమైతే నమీబియా స్టార్ట్ అయిపోదాం. నమీబియా రోడ్స్ అయితే మంచిగా ఉంటాయని చెప్పారు చాలా మంది, కానీ మేమైతే మనం మంచి రోడ్స్లో తినకం ఈ షూ వేస్తే స్టాండ్ తీయడానికి ప్రాబ్లం అవుతుంది. నిన్న చెప్పులు వేసుకుని వలన అప్పుడేమంత ఇబ్బంది కాలే. 1 2 3 జై శ్రీరామ్. ఓ షిట్, దీనమ్మ ఈ వైర్ కనిపించలే. వైర్ కరెక్ట్గా ఈ వైజర్ గుద్దుకుంది. బాయ్. నిన్న ఈ రోడ్లోనే మేము వెళ్ళాము బయటికి, ఆ పెట్రోల్ పంప్ దగ్గరికి. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంటుంది. నైట్ పోయి ట్యాంక్ ఫుల్ చేయించుకొని వచ్చేసినాం. మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నాం, సేమ్ రోడ్లో. అంటే కుక్క కాడ చూడండి ఎటైనా వెంబడి పడుతుండా. ఒరే ఏమరా నాయన, నువ్వు ఇట్లా వెంబడి పడుతున్నావు? కుక్కవా చిరుతపులి వారా నువ్వు? అట్టురుకుతున్నావు. చిన్న ఊరు, బట్ మేము ఇక్కడ చూసినప్పుడైతే రెస్టారెంట్లు కనిపించినాయి. నైట్ అయితే చెప్తున్నా కానీ అన్నం కూడా తినలే. అన్నం అంటే జస్ట్ నేనైతే ఒక 2 చికెన్ పీసులు తిన్నా, చిన్నవి, ఒక ఫిష్ చిన్న ముక్క. చెరీ అక్కడి నుంచి ఉందేమో. ఇప్పుడు వెనక హైవే ఉంది కదా, అది ఎక్కాలి మనం. ఇక్కడ చూడండి స్ట్రైట్గా అండ్ రైట్ సైడ్ అన్నిట్లలో మొత్తం అక్కడ మబ్బు, అక్కడంతా మేఘాలు ఏరియా మొత్తం. నాకైతే సేమ్ ఆస్ట్రేలియా వైబ్సే గుర్తొస్తున్నాయి. సేమ్ అంటే సేమ్ మన ఆలిస్ స్ప్రింగ్స్ నుంచి డార్విన్ పోతుంటే ఎట్లుందో రోడ్డు అట్లనే ఉంది. ఈ పక్కన చూసారు కదా,
మీరు మన ఆస్ట్రేలియా రైడ్ వీడియోస్లలో చూడండి, మీకైతే సేమ్ ఇట్లాంటివే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, పక్కన చెట్టు పొదలు ఇవన్నీ ఇట్లాంటివి కనిపిస్తాయి. అంటే ఈ రెండు కూడా మనం మ్యాప్స్లో చూసుకుంటే ఒకే ఈక్వల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఒకే ఏదైతే లాంగిట్యూడ్ ఆర్ లాటిట్యూడ్ ఇట్లా ఇట్లా సర్కిల్ ఉంటుంది కదా దాంట్లో. అండ్ ఈవెన్ ఇట్లాంటిది అర్జెంటీనాలో కూడా ఇట్లనే ఉంటుంది. సో అర్జెంటీనా, ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇది మూడు ఒకటే ఈక్వల్ లైన్లో ఉంటాయి కాబట్టి అటు ఉంటుంది అనుకుంటున్నా. మొత్తం అంతే ఇదే ఎడారి ఎడారి ఎడారి. సో ఈ రోజే అనమాట మనకి సౌత్ ఆఫ్రికా వీసా అయితే లాస్ట్ రోజు. మనం లాస్ట్ వీక్ సేమ్ డే వచ్చినాం అండ్ ఇదే రోజు మనమైతే సౌత్ ఆఫ్రికా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి 8:30 అవుతుంది మార్నింగ్ ఇక్కడ లోకల్ టైంకి. ఎదురుగా చూడండి మొత్తం అన్నీ నల్ల కొండలే, రాళ్ళు, కొండ కాదు రాయి, మొత్తం రాయి రాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఇడైతే మాత్రం. ఇప్పుడు ఈ రాళ్ళ మధ్య లోపలికి మనం వెళ్తున్నాం. మన ఇండియాలో టైం వచ్చేసి 11:56 అయింది మార్నింగ్. చూసారు కదా మొత్తం అన్ని రాళ్ళు 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 రాళ్ళు. ఇక్కడైతే ఎంత ల్యాండ్ ఖాళీగా ఉందో, ఇక్కడ కూడా చాలా లక్షల ఎకరాలు ఖాళీ ఉంది ఇక్కడ కూడా. నాకు ఈ కొండల్ని చూస్తుంటే లదాఖ్లో మనకి లే నుంచి న్యూబ్రా వ్యాలీ వెళ్ళేటప్పుడు వస్తాయి అన్నమాట కొన్ని కొండలు. సేమ్ అట్లానే ఉన్నాయి, సేమ్ అదే కలర్లా. కాకుంటే మన దగ్గర ఏంటంటే రోడ్డు ఇంత పెద్దగా ఉండదు, కొంచెం చిన్నగా ఉంటుంది. ఏంటంటే ఇంకా నేషనల్ హైవే ఏం లేదు. మన ఈ కొండలు ఉన్నాయి కదా, ఈ కొండలు దాటి వెళ్ళిపోయినామంటే ఇంకా నమీబియా వెళ్ళిపోయినట్టే. జస్ట్ ఇంకో 10 కిలోమీటర్లు మాత్రమే ఉంది బార్డర్. మొత్తం రాయి రాయి. ఇక్కడ అసలు ఒక్క చెట్టు అంటే ఒక చెట్టు కూడా లేదు. కింద పిచ్చి గడ్డి ఉంది చూసారు కదా, అవి ఉన్నాయి అంతేగాని ఇంకా ఈ జింకలు కానీ ఇట్లాంటి ఏం కనిపించలేదు. వైల్డ్ యానిమల్స్ ఒక్కటి కూడా కనిపించలేదు. స్టాప్. ఇక్కడ ఏదో మళ్ళీ రోడ్డు వర్క్ అవుతున్నట్టుంది. ఇక్కడ చేస్తున్నట్టు లేదు. మొత్తం రోడ్ కొట్టుకొని పోయింది. ఇక్కడ వర్షాలు కట్టింది. ఇక్కడ వర్షాలు కూడా ఘోరంగా ఉంటాయి. చలి అయినా ఘోరమే, వర్షం అయినా ఘోరమే, ఎండ అయినా ఘోరమే. ఇక్కడ రోడ్ లేదు, మొత్తం వెళ్ళిపోయింది వర్షంకి. ఇంకా మనం కొన్ని వెళ్ళే కంట్రీస్లో ఎట్ట అంటే అట్ట రోడ్డు లేకున్నా కూడా ఎవరు అక్కడ చెప్పరు. అంటే చెప్పడం అంటే ఇట్లా మనుషులు నిలబడి కానీ బోర్డు పెట్టైనా కానీ అట్లా ఏం ఉండదు. మనమే జాగ్రత్తగా చూసుకొని పోవాలా. ఊరు దీనంకమ్మ. ఈడ కూడా చూడండి మొత్తం రోడ్ అంతా పోయింది. ఈడ ఈరోజు అయితే మాత్రం ఆఫ్ రోడ్ ఉండబోతుంది. రెండు ఉంటాయి ఆఫ్ రోడ్స్. మేము వెళ్ళే రోడ్డు కూడా కొంచెం డిఫరెంట్గా పిక్ చేసుకున్నాం ఈ రోడ్లో కాకుండా. ఎందుకంటే మనకు నమీబియా అది 30 days ఉంది వీసా. ఏదైనా చేయొచ్చు 30 రోజులు అంటే. సో అందుకని అడ్వెంచర్ చేయొచ్చు. ఇది ఈరోజే లాస్ట్ వీసా సౌత్ ఆఫ్రికాది. ట్యాక్స్ రిఫండ్స్ ఫర్ ఫారినర్స్ అని చెప్పేసి ఉంది ఈడ. అండ్ ఇదే వూల్స్ట్రిప్, చాలా చిన్న ఊరు. యాక్చువల్లీ నిన్న మనం ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఏం లేదు స్టే చేయడానికి. ఇగోండి ఇక్కడ నమీబియా కనిపించింది చూసారు కదా, స్ట్రైట్గా పోతే నమీబియా. ఓకే, బార్డర్ ఇది. సో ఇది సౌత్ ఆఫ్రికన్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఆగి మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పార్కింగ్, బైక్ ఇవన్నీ. అబ్బా ఈ ఆఫీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో నచ్చింది నాకైతే. బ్రిక్స్తో కట్టారు, సూపర్ ఉంది చూడడానికి. ఈ బైక్లో అత్యంత పెద్ద సమస్య ఏంటంటే స్టాండ్ వేయడమే. నేను ఇంకమ్మా రైట్ ఇక్కడికి రీచ్ అయిపోయాను. లోపలికి వెళ్ళేసి కస్టమ్స్, ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం. జై నమీబియా అనుకుంటూ. కస్టమ్స్ ఈడే ఉంది. ఓకే రైట్, ఇక్కడైతే పేపర్ వర్క్ అంతా కూడా అయిపోయింది. మేము అనుకున్న దానికన్నా చాలా ఈజీ అయిపోయింది పేపర్ వర్క్. ఎందుకంటే బైక్ మన పేరు మీద లేదు కదా, బైక్ మనం రెంట్కి తీసుకున్నట్టుంది. అయినా కూడా ఈజీ అయిపోయింది చాలా. మందే బండి కానీ మనం రెంట్కి తీసుకున్నట్టు రాసుకున్న డాక్యుమెంట్, అది మ్యాటర్. అంటే మీరు అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్పిన సోదే చెప్పాలన్నా నాకు ఎట్లనో ఉంది. గేట్ పాస్ ఇక్కడ ఇచ్చేసిన నేను, ఇక్కడ ఇవ్వాలన్నమాట యాక్చువల్లీ గేట్ పాస్. బాయ్ 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 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. నమీబియా లోపలికి కూడా ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ చూసేసారు కదా, ఇక్కడ వరకు ఇంకా సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిడ్జ్ ఉంటుంది బార్డర్ కరెక్టే. ఇది ఉంది కదా ఈ రివర్, ఇది సగం దాటిపోయినామంటే అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళినామంటే ఇంక మనం ఈ బ్రిడ్జ్ సగం నమీబియాలోనే ఉంది. సగం నమీబియా, సగం ఇది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ చూడండి
వెల్కమ్ టు నమీబియా, మన ఆఫ్రికా కాంటినెంట్లో సెకండ్ కంట్రీ. కుంభదీసి ఇదేనైంది కస్టమ్స్ కాదులేండి, అయితే లారీ అన్నీ ఆగాలి కదా. రిపబ్లిక్ ఆఫ్ నమీబియా కరాస్ రీజియన్. ఏం మారలేదు, రోడ్డు కొంచెం మారింది అంతే, సేమ్ ఉంది అంతా. అంటే లొకేషన్ నేను చెప్పేది, మనుషులు ఏమైనా మారుతారో, ఫేస్ కట్లు ఇవన్నీ చూద్దాం. సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఏంటంటే మొత్తం బ్లాక్ పీపుల్ అనుకుంటా. క్రాస్ బోర్డర్ చార్జెస్ ఆఫీస్ హెడ్ అంట. పార్కింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంది, ఇక్కడెక్కడ అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు నమీబియా. బాబా మళ్ళీ ఇక్కడ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్. ఓకే, ఇక్కడ పార్కింగ్ చేయకూడదంట, కొంచెం ముందు అక్కడ చేయాలి పార్కింగ్ అని ఇక్కడ చూపించారు బోర్డు. బట్ ఇక్కడికి వచ్చి చూసినాక ఏంటంటే ఇక్కడనే చూడండి చాలామంది ఎవరైతే బైకర్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళు స్టిక్కర్స్ వేసారు ఇక్కడ. డన్. ఇప్పుడే ఇక్కడ బండి ఢమాలని పడ్డది. తినమ్మా, ఈ స్టాండ్తో ఒక ప్రాబ్లం అయింది. నేను జింబాబ్వేలో మనకు టైం ఉంటుంది స్టాండ్ కట్ చేయించడానికి, అక్కడ కట్ చేపిస్తా. ఇవన్నీ బండి పడి పెట్రోల్ అంతా పోయింది. ఈ స్టాండ్ ఏంటంటే కరెక్ట్గా ఉంటలే. ఇక్కడ మొత్తం అయితే 4 పేపర్ వర్క్ చేయాలన్నమాట నమీబియా సైడ్. ఇక్కడికి అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పేపర్ వర్క్ మళ్ళీ. గుడ్, హౌ అబౌట్ యూ? సారీ, యా నువ్వు వేసుకునేవి చాలా హెవీగా ఉన్నాయి ఏంటండి. దిస్ వన్ గ్లౌస్ gloves, hand gloves. I kept it here. So what is the final step? The final step is just to give that one at the gate. Where here? Where's your friend? He went. He'll be waiting for me there. What's in your bag? Nothing. Laptop. Okay. ఇంకా మనం సక్సెస్ఫుల్గా నమీబియా కూడా ఎంటర్ అయిపోయినాం. సరే ముందెళ్ళి ఆడ వెయిట్ చేస్తా అని చెప్పండి నా కోసం. ఆ గేట్ పాస్ వాళ్ళకి ఇది ఒకటి ఇచ్చేసాలి. తినంగమ్మ, ఇది ఒక్కటే పెద్ద టాస్క్ బైక్ ఎక్కడమే. వెల్కమ్ టు నమీబియా. ఇప్పుడు ఇక్కడేనా గేట్ పాస్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓ ఇక్కడే వెయిట్ చేస్తుంది సరే. ఇక్కడ మేము తినడానికి అని చెప్పేసి ఒక షాప్ దగ్గరికి వెళ్తే మొత్తం అక్కడ బీఫే ఉంది. సో ఇంకా నాకు చికెన్ కావాలి, బీఫ్ ఎక్కడ నేను తినను, చికెన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ షెల్ పెట్రోల్ పంప్ ఉందంట. ముందు పోతే ఆ షెల్ పెట్రోల్ పంప్లో దొరుకుతుంది, ఇక్కడే పక్కనే ఉందని చెప్పింది, కనిపిస్తుంది నాకు. సో అక్కడ సౌత్ ఆఫ్రికాలో 120 ఉండే స్పీడ్ లిమిట్, ఇక్కడ 100 అయిపోయింది. అండ్ నేను జాకెట్ కూడా తీసేయాల్సిన టైం వచ్చేసింది, ఎందుకంటే టెంపరేచర్ నార్మల్ అయిపోతుంది, చలి పోయింది. ఇంకా టైం అయితే మేము 10 o'clock కల్లా ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని పోవాలనుకున్నాం. బట్ 9:45 కల్లా మేము కంప్లీట్ చేసేసినాం, 15 నిమిషాల ముందే మేము అనుకున్న టైం కన్నా. ఓహో, ఇక్కడే లోపల ఉంటుంది ఏదో ఒకటి, మెక్కేద్దాం. రెండిట్లలో ట్యాంక్ ఫుల్ అయితే చేపించేస్తున్నాం. నాకు తెలిసి ఇందులో ఫుల్ ఉంది, ఎందుకంటే నేను ఈ పెట్రోల్ ట్యాంక్ ఆఫ్ చేసి పెట్టిన. ఓకే, ఇది ఆఫ్ చేసి పెట్టినాక కూడా ఇళ్ళకెళ్ళి అయిపోయింది. అయింది గొంప తీసి కింద పడ్డప్పుడు కొంచెం పోయింది, బట్ ఎక్కువ అయితే ఏం కాదు. ఇక్కడ ఒక నమీబియన్. ఓకే, డన్, థ్యాంక్ యూ. మరి ఎక్కువ కొట్టేస్తే ఏమవుతుందంటే ఇది ఈ బైక్లలో ఏంటంటే రివర్స్ వచ్చేస్తుంది పెట్రోల్. కెన్ ఐ పే విత్ ద కార్డ్? యా, ఇక్కడ కూడా ఇంగ్లీషే మాట్లాడతారు అనుకుంటా. వాట్స్ యువర్ నేమ్? Galron. You're from Namibia? You guys are also going to Swakopmund? We are going to Windhoek. Yeah, from there we are going Botswana. You are grouping there in one group, right? No, we are only just 2 persons, no group. Insert? Do you have anything to eat inside? Yeah. Everything inside. Okay. ఇక్కడ
షెల్ పెట్రోల్ పంపులు అయితే అయినాం కదా. అండ్ సౌత్ ఆఫ్రికా సైడ్ ఫాస్ట్ అయిపోయింది కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్, చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మేము ఒక గంట సేపు పడుతుంది అనుకున్నాం, కానీ చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఈవెన్ ఇట్ సైడ్ కూడా తొందరగా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం 4 స్టెప్లు ఉన్నాయి, అక్కడ ఓన్లీ 2 స్టెప్లు అనమాట కంప్లీట్ చేయాల్సింది. ఇక్కడ మనం 236 ఇక్కడ ఈ నమీబియన్ కరెన్సీ మనం పే చేయాలన్నమాట. అది వీళ్ళది 1 కరెన్సీ ఈక్వల్స్ టు మన ఇండియన్ రూపీస్ ఎంతో నాకు తెలియదు. 236 అంటే మన ఇండియన్ రూపీస్లో, నమీబియా దాంట్లో మన ఇండియన్ రూపీస్లో ఇంత. ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ ఆగడానికి రీజన్ ఏంటంటే ఏం తినలేదు. ఈవెన్ నేను నైట్ కూడా మేమైతే ఏం తినలే. అందుకే ఇప్పుడు ఏదైనా కొంచెం మంచిగా అట్లా తినిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాం. చికెన్లో కావాలి ఏదన్నా కానీ. ఇక్కడ ఏంటంటే ఎవరు చేసినా కూడా మ్యాక్సిమం చెప్పింది కదా, నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ చికెన్ కావాలా, ఓన్లీ చికెన్. అబ్బా సూపర్, అదే ఇంకా నాది. రైస్ చికెన్ అనేది అది మన ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. ఇగో ఈ రైస్ విత్ చికెన్. అక్కడ ఒక 1/2 లీటర్ కూల్ వాటర్ కొనుక్కొని పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఆఫ్ రోడింగ్ అండ్ అంతా ఉండబోతుంది. మనకైతే మాత్రం నమీబియా వీసా 45 రోజులకు 50 రోజులకు ఇచ్చారు. మనకి 40-50 డేస్ ఇచ్చారు వీళ్ళు. నేను అడిగిన చెప్పింది అంటే మీ వీసా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇచ్చిన మీకు అంది. నాకు 3 మంత్స్ ఇచ్చారు, 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ ఉంది ఇంకా, మొత్తం 3 నెలలు. ఇక్కడ ఇగో ఏమేమి ఉన్నాయి చూడండి. రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ని వీళ్ళు ఏమంటారు అంటే రష్యన్ చిప్స్ అంటారు. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే వాళ్ళకి అర్థమే కాలేదు చాలాసేపటి వరకు. ఇదేందో మరి, ఇదే మీట్ వెరైటీగా ఉంది చూడడానికి. ఇదంతా ఏందో హాట్ డాగ్ టైప్లో ఉంది. అది చూస్తేనే ఎట్టెట్టిన తేడా కొడుతుంది. ఓహో పాస్తా ఉంది, చికెన్ ఫ్రైస్. వావ్ చాలు నాకు ఇంకా ఇది ఈ రోజుకి ఇది చాలు నాకు, గట్టి గుమ్మేస్తా. డూ యూ హ్యావ్ రైస్ విత్ చికెన్? రైస్ విత్ చికెన్, యా రైస్ 2 సేమ్. రైస్ చికెన్ ఇది తీసుకుందామా? వింగ్స్ అవి తీసుకుందామా? ఇవి బాగున్నాయి కదా. పాస్తా కూడా ఉంది. సమ్మోర్ యా 1. నేను తింటా. యా ఓకే డన్. ఎంత అయితే అంత బిల్ అంతే. దానికి వెయిట్ వేస్తారు ఇక్కడ. హైలైట్ అంటే రైస్కైనా చికెన్కైనా దేనికైనా సరే వెయిట్ వేస్తారు. చికెన్ యా నో నాట్ దిస్ ఈజ్ దిస్ చికెన్. అమ్మో నాని ఉత్యానం తినేస్తా సార్. యా దిస్ వన్, దట్ ఫ్రైడ్ చికెన్. పెట్రోల్ పంప్ అది. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే కొంచెం ముందుకి రైట్ తీసుకోగానే కూర్చోడానికి మంచి ఒక టేబుల్ అయితే దొరికింది. ఇగో ఓ మమ్మ జస్ట్ మిస్, అంతా బయటికి వచ్చేసేది. సో నేనైతే చికెన్ కర్రీ, ఓన్లీ కర్రీ అది, చికెన్ లేదు ఇంట్లో. చికెన్ సపరేట్ తీసుకున్నాను. రైస్ అండ్ టమాటో కెచప్ సైడ్కి వేసుకున్నా. ఫ్రైడ్ పీసెస్ తీసుకోవడానికి. అవునా అమ్మయ్య. ఇదే మనకి ఈరోజు ఫుడ్. అండ్ సైడ్కి వింగ్స్, చికెన్ వింగ్స్. స్పూన్ తెచ్చుకున్నాం కానీ స్పూన్ యూజ్ చేయట్లేదు ఇంకా. సూపర్ ఉంది. మరి 2 డేస్ తర్వాత అన్నం తింటున్నా. ఫుడ్ తినడం కూడా అయిపోయింది. ఇప్పటిదాకా ఇక్కడ ఒక నెమలి తిరుగుతూ ఉంది. తిన్నాక చూపిద్దాం అనుకున్నా, నేను తిని చేయగలుగుకునే లోపేట పోయింది. సో ఇంకా మనమైతే ఈరోజు ఒక 400 కిలోమీటర్స్ ఇంకా రైడ్ చేయాలి మొత్తం. గేర్ లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను హెల్మెట్ ఇక్కడ సైడ్కి ఇట్లా పెట్టేసిన చూడండి, ఆడికి ఊకే తీసుకోవడం లేక. చూడండి బండి అంత ఉంచినా కూడా ఇది స్టాండ్ అయితే రావట్లే. 1 2 3 జై శ్రీరామ్. సో ఇదైతే మన ఫస్ట్ డే ఇన్ నమీబియా. మేము మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 ఒకటేసారి అయిపోయినాయి. 2 పెట్రోల్ పంపులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవ్వండి, ఇది కేట్ మ్యాన్ షూప్ ఉంది కదా, కేట్ మ్యాన్ షూప్. ఇదే మన ఈరోజు వెళ్ళబోయే డెస్టినేషన్. కేట్ మ్యాన్ షూప్. వాట్ యు వాంట్? పిల్లలు డబ్బులు అడుకోవడానికి వచ్చారు. హాయ్, కమ్ హియర్. వాట్స్ యువర్ నేమ్? This thing is very easy to ride. Wow. You're playing football? Yeah. Come, you come and do. Come here. Do. బాయ్ చాచా. ఊరిని వీళ్ళు కూడా లిఫ్ట్ అడుగుతారా? ఎందుకు పంపదీశం అన్న మన దగ్గర? కాదు, వెనకేదో వెహికల్ వస్తుంది, దాన్ని ఆపుతారు. చిన్నప్పుడు నాకు కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు మస్తు ఇష్టం ఉండే. ఎట్లా అంటే ఏదన్నా మంచి పెద్ద బైక్ కనిపించినా కూడా
రీ 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 అనాలని చెప్పేసి అంతే, పిల్లలకి అదొక ఆనందం.